అప్పుడు రావణాసురుడు అడుగుతున్నాడు శూర్పణఖి, కశ్చ రామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్టస్సు దురాసదం ఆయుధం కించ రామస్య నిహతాయేన రాక్షసాః. కశ్చ రామః, రాముడు ఎలా ఉంటాడు, కథం వీర్య, ఎంత వీర్యుడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, అసలు రాముడు ఎవరు, కిం పరాక్రమ, ఆయన పరాక్రమం ఎంత గొప్పది, కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట, ఎందుకు అసలు దండకారణ్యంలోకి వచ్చాడు, ఆయన ఆయుధం ఏది, కరుడు మొదలైనటువంటి 14,000 మంది రాక్షసుల్ని ఎందుకు చంపేశాడు, అసలు నాకు వివరంగా చెప్పు అని రావణాసురుడు అడిగితే శూర్పణఖిని ఆవిడ ముక్కు చెవులు కోసేశాడు. బాధపడతాం, తాను సహాయంగా తీసుకొచ్చిన 14,000 మందిని చంపేశాడు రామచంద్రమూర్తి. అయినా రామచంద్రమూర్తి గురించి అడగగానే శూర్పణఖి రామచంద్రమూర్తి తాలూకు దివ్యమంగళ విగ్రహ సౌందర్యమే కనిపించింట. ఆవిడ మళ్ళీ పాపం వశమైపోయినట్టుగా మాట్లాడుతోందా రామచంద్రమూర్తి తాలూకు సౌందర్యానికి అన్నట్టుగా ఆవిడ చెప్తుందిట. దీర్ఘబాహు విశాలాక్ష క్షీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. ఆయన దశరథ కుమారుడయ్య ఆయన రామచంద్రుడు దీర్ఘబాహు, బలిష్టమైనటువంటి భుజాలు, ఆజారబాహు అయిన క్షీరకృష్ణాజినాంబర, కాకపోతే నారచీరలవి కట్టుకొని ఉన్నాడు ఆయన. కందర్ప సమరూపశ్చ, మన్మధుడు లేదా చంద్రుడి తాలూకు రూపం ఎలా ఉంటుందో అలా అంత అందమైన వాడయ్య ఆయన. శక్రచాప నిభంచాపం విదృశ్యకరకాంగదం దీప్తాన్ క్షిపతిన్ నారాచాన్ సర్పారివ మహావిషాం. ఆయన ధనస్సు నుంచి వచ్చినటువంటి 5 తల పాముల్లా ఉండేటువంటి బాణాలు కాస్త రాక్షసులందరినీ సంహరించేసాయ్యా రావణ అని రామచంద్రమూర్తి తాలూకు దివ్యమంగళ విగ్రహాన్ని తలుచుకుంది ఆవిడ అని ఆవిడ ఇంకో విషయం చెప్తోందిట. ఇందాక అకంపనుడు ఏం చెప్పాడు, ఏన జగచ్చంతి రాక్షసా భయకర్షితాః తేన తేన స్పశ్యంతి రామమేవాగ్రతస్థితాః. ఏ దిక్కులకి రాక్షసులు ఈ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కులని, ఇంకో దిక్కు పరిగెడితే ఇంకో దిక్కులని, ఏ దిక్కుకు పరిగెట్టినప్పటికి కూడా అక్కడ రామచంద్రమూర్తి కనిపించి వాళ్ళని సంహరించినట్టుగా ఇవిడు ఇంకో విషయం చెప్తోందిట. ఆయన బాణాలు వేసాడు, ఆయన ధనస్సు నుంచి, రామచంద్రమూర్తి ధనస్సు నుంచి విడివడి బయటకు వచ్చినటువంటి బాణాలు ఎలా ఉన్నాయో తెలుసా, ఆయన అసలు నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ నకార్ముఖం వికరశంతం రామం పశ్యామి సంయుగే హన్యమానం తదత్సైన్యం పశ్యామి శరవృష్టిభిః అంటున్నాడు. అసలు రాముడు ఎప్పుడు ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు, ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు ఎక్కు పెట్టాడు, ఎప్పుడు వదిలేడు, అదేమీ తెలియలేదయ్యా. ఒకే ఒక్కటి కనిపించింది, ఆయన ధనస్సు నుంచి 100ల కొద్ది బాణాలు రావడం, రాక్షసుల్ని చంపేయడం, రాక్షసులకు తగిలి రాక్షసులు చచ్చిపోవడం మాత్రమే కనిపించిందయ్యా. అంత పరాక్రమవంతుడైన అర్ధాధిక ముహూర్తైన ఆవిడ కూడా చెప్పింది, 1:10 నిమిషాల్లో గడియన్నర కాలంలో చంపేశాడయ్యా. మొత్తం కరదూషణాది ప్రముఖులందరినీ కూడా 14,000 మందిని కూడాను